అన్నట్టు ఇప్పుడు కూడా నా ప్రాణం పున్నమే కాపాడిందమ్మా. అమ్మా, ఈ ప్రాణాలు పున్నమి ఎన్నోసార్లు కాపాడింది. అలాంటి ప్రాణం పున్నమి కోసం పోతే తప్పేంటమ్మా? పున్నమి, నిన్నెవరూ నమ్మినా నమ్మకపోయినా నేను నమ్మానమ్మా. నా శివదేవ్ ప్రాణాలు కాపాడ్డానికే పుట్టిన సంజీవినివమ్మా నువ్వు. అవును, నాకిప్పుడు అనిపిస్తోందమ్మా, నువ్వు లేకపోతే నా బిడ్డ శివదేవ్ ప్రాణాలతో ఉండడేమో అని. ఏ దుష్టశక్తుల కళ్ళు మీ మీద పడ్డాయో నాకు తెలియదు కానీ ఆ దుష్టశక్తుల ప్రయత్నాలన్నీ నువ్వు తరిమి కొడుతున్నావమ్మా. మా పాలిట వరాలిచ్చే దేవతలా అయిపోయావమ్మా నువ్వు. అవును, మన పాలిట దేవతే తను. అంత పెద్ద మాటలు వద్దమ్మగారు. నా కళ్ళ ముందు ఒకరి ప్రాణం పోతుంటే నేను చూస్తూ ఊరుకోలేను. అలాంటిది దేవుళ్ళలాంటి అయ్యగారి ప్రాణం పోతుంటే ఊరుకుంటానా? పున్నమి, అన్నయ్యని కాపాడి చాలా మంచి పని చేశావు. మళ్ళీ రాడనుకున్న అన్నయ్య నువ్వు తీసుకొచ్చావు. నీ రుణం త్వరలోనే తీర్చుకుంటాం. అన్నయ్యని రెస్ట్ తీసుకొనివ్వండి. అత్తయ్య గారు, సుభద్ర, రా నాన్న. పున్నమి జాబిల్లి అని ఎవరికైనా తెలిసిపోయిందా? వాళ్లే పున్నమిని చంపడానికి చూస్తున్నారా? వెంటనే పున్నమిని తీసుకెళ్ళిపోవాలి. పున్నమి, మనకెందుకమ్మా ఈ గొడవలు? మనం ఇంటికి వెళ్ళిపోదామమ్మా. నాకెందుకో చాలా భయంగా ఉందమ్మా. మీరేం భయపడకండి ఆంటీ. భయపడకుండా ఎలా ఉంటాం బాబు? అయ్యగారు రావడం కొంచెం ఆలస్యమైనా పున్నమి ఇప్పుడు ప్రాణాలతో ఉండేదే కాదు. పున్నమికి ఏదైనా అయితే మేం బ్రతకగలమా? నన్ను చంపబోయింది ఖచ్చితంగా ఇక్కడి వాళ్లే. ఇక్కడ నన్ను చంపాల్సిన అవసరం ఎవరికుందివా తెలుసా? అప్పుడేమో అంకుల్ని చంపాలని చూశారు, ఇప్పుడేమో నిన్ను చంపాలని చూశారు. ఎవరు ఎందుకని ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదు పున్నమి. పున్నమి, మీ అమ్మగారు చెప్పేది కూడా నిజమే కదా. వాళ్ళు ఎవరో ఏంటి అనేది నేను ఎంక్వైరీ చేస్తాను. మీరు ధైర్యంగా ఇంటికి వెళ్ళిపోండి. వెళ్ళండి వెళ్ళండి. ప్రయాణానికి ఏర్పాట్లు మేము దగ్గరుండి చూసుకుంటాం. మీరు వెళ్ళండి. మహాదేవి గారిని అడిగి పున్నమిని వెంటనే తీసుకెళ్ళిపోవాలి.
పున్నమి, అంకుల్ విషయంలో నువ్వు చేసిన పనికి నిన్ను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. వకీల్ సాబ్ ఏంటిది? నువ్వు అంకుల్ కోసం చేసిన గొప్ప పనికి నేను చేస్తున్న చిన్న సాయం అనుకో పున్నమి. కానీ ఇంతకన్నా నేనేం చేయగలను చెప్పు? ఈ ఒక్కసారికి నా మాట కాదనకు. వకీల్ సాబ్, అసలు మీకు నాకు ఏంటి సంబంధం? ఏంటి పున్నమి? అదే వకీల్ సాబ్, నేను పూర్తి చేయాల్సిన పనులు మధ్యలో ఆగిపోతుంటే అవి మీతో పూర్తవుతున్నాయి. అందుకే మీకు నాకు ఏంటా సంబంధం అని అడగాలనిపించింది. ఏమో తెలియదు పున్నమి, నాకు కూడా అప్పుడప్పుడు అలానే డౌట్ వస్తుంది. ఆరిపోతున్న దీపాన్ని వెలిగించినప్పుడు, ఆగిపోతున్న మొక్కని మోసుకెళ్ళినప్పుడు, ఇప్పుడు ఆగిపోతున్న ప్రాణానికి ఊపిరిపోయడానికి అగ్నిగుండం తొక్కినప్పుడు, పున్నమికి నాకు ఏంటి సంబంధం అని ప్రతిసారి అనిపిస్తుంటుంది. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దేవుడికి మాత్రమే తెలుస్తాయి పున్నమి. అవును వకీల్ సాబ్, మీరు కూడా నిప్పుల గుండంలో నడిచారు కదా. ఇటీవండి, నేను రాస్తాను. పున్నమి, అమ్మ రాసిందిలే. అయినా నువ్వేంటి పున్నమి ఇలా మొండిగా ప్రవర్తిస్తావు? నీకేమవుతుందని అస్సలు ఆలోచించవేంటి? నా అనుకున్న వాళ్ళ కోసం మనం ఏవైనా చేయగలగాలి వకీల్ సాబ్. అప్పుడే నా అనే వాళ్ళ కోసం మనం ఏం చేయగలమో తెలుస్తుంది, ఏం చెయ్యాలో తెలుస్తుంది. నువ్వు ఇక్కడ ఉన్నన్ని రోజులు నన్ను చాలా ఇన్స్పైర్ చేసావు పున్నమి. నువ్వేం చదువుకోకపోయినా ఎంతోమందికి జ్ఞానాన్ని పంచే పుస్తకంలా కనిపిస్తావు. చదువుతున్న కొద్దీ కొత్త పేజీలా కనిపిస్తావు. నిజమా వకీల్ సాబ్? అవును పున్నమి. పున్నమి, నీకు అంకుల్కి ఏదో బలమైన బంధం ఉందనిపిస్తుంది పున్నమి. అంకుల్కి ప్రాబ్లం వచ్చినప్పుడల్లా దేవుడు కాపాడడానికి ప్రతిసారి నిన్ను పంపిస్తున్నాడు. నేను నీ ప్రాణం మీదకి వచ్చినప్పుడు పక్కనే ఉన్న నేను కాపాడుకోలేకపోయాను. ఎక్కడో ఉన్న అంకుల్ వచ్చి కాపాడారు. కానీ మీ ఇద్దరిలో ఒక లక్షణం కనిపిస్తోంది. ఏంటవి వకీల్ సాబ్? ఎదుటి వాళ్ళ ప్రాణాలు కాపాడడానికి మీ ప్రాణం పోయినా పర్లేదు అనుకుంటారు. అయ్యగారు నన్ను దేవుడిచ్చిన బిడ్డలా చూశారు. నేను కూడా అయ్యగారిని దేవుడిచ్చిన నాన్నలా చూస్తాను. మీలాంటి వాళ్ళకి ఆ దేవుడు చాలా ఆయుష్ ఇవ్వాలి పున్నమి. పున్నమి, పున్నమి, ఏమైంది? ఏం లేదు వకీల్ సాబ్, నేను వెళ్తాను. సరే.
అమ్మగారు, చిన్నయ్య గారు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. పున్నమిని కాపాడే ప్రయత్నంలో ఆయనకేమైనా అయితే మాకు జీవితాంతం బాధ ఉండేది. ఆ దేవుడి దయ వల్ల అలా ఏం కాలేదు. దేవుడి దయ వల్ల కాదు నారాయణమ్మ, నీ బిడ్డ పున్నమి వల్ల నా బిడ్డ ప్రాణాలు నిలబడ్డాయి. అయ్యగారు పెద్ద ప్రమాదం నుండి బయటపడ్డారు. ఇక మేం బయలుదేరుతాం అమ్మగారు. నారాయణమ్మ, నీకెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. మీరు ఊరెళ్ళిపోతున్నారని తెలిసే ఎవరికి చెప్పకుండా శివదేవ్ బయటకొచ్చేశాడు. అంటే పున్నమిని వదిలి ఉండలేకే కదా. అలా అని మిమ్మల్ని ఇక్కడే ఉండిపోమ్మని అడగలేకపోతున్నాను. కానీ మీరు ఊరెళ్ళిపోతే ఏం చెప్పి ఓదార్చాలా అని తల్లిగా నాకు కూడా అర్థం కావడం లేదు. అమ్మగారు, మీ బాధ నాకు అర్థం అవుతుంది. మా బాధ కూడా మీకు అర్థం అవుతుందని అనిపిస్తుంది. అర్థం అవుతుంది నారాయణమ్మ. ఇదే కాకుండా రేపటి రోజున ప్రతి ఏటా పున్నమి 108 కమలాలతో కృష్ణుడికి పూజ చేయటం అలవాటు. గుడుల్లో అయితే కమలాలు దొరుకుతాయి. అందుకోసమైనా మేం వెళ్ళాలమ్మగారు. ఆ పూజ ఏదో ఇక్కడే ఉండి చేసుకోండి నారాయణమ్మ. వాళ్ళు ఊరు వెళ్ళిపోతామని అంటుంటే వాళ్ళు ఇక్కడ ఉండడం కష్టమనే కదా అత్తయ్య. వాళ్ళని వెళ్ళనిద్దాం. బావగారు పున్నమికి అలవాటు పడ్డారని అలా అని లైఫ్ లాంగ్ మనం ఉంచుకోలేం కదా అత్తయ్య. పోనీ శివదేవ్ బాధ్యత మీరు తీసుకుంటారా? తనకే లోటు రాకుండా మీరు చూసుకోగలుగుతారా? చెప్పండి. పున్నమి ఉంటే శివదేవ్ బాధ్యత పున్నమి తీసుకుంటుంది. శివదేవ్ కూడా సంతోషంగా ఉంటాడు. నారాయణమ్మ, ఆ పూజేదో ఇక్కడే జరిపించమని పున్నమికి చెప్పు. ఇక్కడ ఏం ఏర్పాట్లు కావాలో అవన్నీ నేను చూసుకుంటాను. నువ్వు చెప్పేలాంటి పూజ నేనెప్పుడూ చూడలేదు, చెయ్యలేదు కూడా. మేం ఊరెళ్ళాలమ్మగారు. పంపిస్తాను నారాయణమ్మ, కానీ ఇప్పుడు కాదు. పున్నమి మీద హత్యా ప్రయత్నం ఎవరు చేశారు, ఎందుకు చేశారో తెలుసుకొని పున్నమికి ఎలాంటి ప్రమాదం ఉండదని తెలిసాకే పంపిస్తాను. సరేనా? అమ్మగారు చెప్తుంది కూడా నిజమే. ఊర్లో నన్ను చంపాలని చూశారు. ఊరెళ్తుంటే పున్నమిని చంపాలని చూశారు. ఊరెళ్తే ఎవరెప్పుడు ఎక్కడి నుండి ఎలా చంపడానికి ప్రయత్నిస్తారో తెలియక భయపడుతూ బ్రతకడం కన్నా కొన్ని రోజులు ఇక్కడే ఉండటం నయం. ఇంకేం ఆలోచించుకున్నారాయణమ్మా. ఇక్కడే ఉంటే మీరేం కంగారు పడాల్సిన పనే లేదు. ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం కూడా లేదు. మీ ఇంట్లో వాళ్ళతో నేను మాట్లాడతాను. మీ సమస్యలన్నింటికీ ఒక పరిష్కారం చూస్తాను. అప్పటి వరకు మీరిక్కడే ఉండండి. అత్తయ్య గారు, అది పున్నమి వాళ్ళని ఎలా బయటికి పంపించాలని ఆలోచించడం కాకుండా శివదేవుని ఎలా కాపాడుకోవాలన్న విషయం గురించి ఆలోచించండి. మన ఇంటికి మన కోసం వచ్చిన అతిథి పున్నమి. మన దగ్గర నుండి సంతోషంగా వెళ్ళకపోయినా సమస్యలతో వెళ్ళకూడదు. నానమ్మ ఆలోచనలు పున్నమిని ఇక్కడే ఉంచుకునేలా ఉన్నాయంటే, పున్నమిని అటాక్ చేసిన వాళ్ళ గురించి తెలియాలంటే అది ఈ జన్మలో అయ్యే పని కాదు. అంటే పున్నమిని ఈ జన్మలో ఇక్కడి నుండి పంపరా ఏంటి?
అమ్మా ఇక్కడున్నావేంటమ్మా? అదే పున్నమి, రేపు కృష్ణయ్యకి 108 కమలాలతో పూజ చేయాలి కదా. అది మన గోడెన్లో చేద్దామని మాట్లాడుకున్నాం కదా. ఆ పూజని అమ్మగారు ఇక్కడే చేసుకోమంటున్నారు. ఆ పూజకు కావలసిన ఏర్పాట్లన్నీ అమ్మగారు చూసుకుంటానని చెప్తున్నారు. సరే అమ్మా. సరే పద పడుకుందాం, పొద్దున్నే లేవాలి కదా. నువ్వు పదమ్మా, నేను వస్తాను. సరే అమ్మా, తొందరగా వచ్చేయి. హ్మ్. అక్క ఇక్కడున్నావా? నీకోసం అవుట్ హౌస్ మొత్తం వెతికాను, అయినా ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేదురా, రేపు కృష్ణుడికి 108 కమలాలతో పూజ చేయాలి. ఆ పూజ గురించి మాట్లాడుతుంటే వచ్చాను. అరే అదే రోజు వ్యాలంటైన్స్ డే అక్క. అంటే ఏంట్రా? అయ్యో అక్క, అది కూడా తెలీదా నీకు? ప్రేమికుల రోజు. ప్రేమికుల రోజా? లవర్స్ అందరికి పండగ రోజు అక్క. ఒకరి మీద మరొకరు ప్రేమ చూపించుకోవడం, సర్ప్రైజ్ గిఫ్ట్లు ఇచ్చుకోవడం, లవ్ ప్రపోజ్ చేసుకోవడం, ఇలాంటివి చేసుకుంటారు. అయితే అదే రోజు నా కృష్ణుడికి పూజ అన్నమాట. ఓ అయ్యో పిచ్చి మొద్దు, నువ్వు ఇంతకాలంగా పృథ్వీబాబు మీద పెంచుకున్న ప్రేమని పంచుకోవాల్సిన రోజు. నీ ప్రేమని చెప్తే పృథ్వీబాబు యాక్సెప్ట్ చేసే రోజు అక్క. ఎలాగైనా పృథ్వీబాబుకి చెప్పాల్సిందే అక్క. వద్దురా, నాకు భయంగా ఉంటుంది. వకీల్ సాబ్ కాదంటే నేను తట్టుకోలేను. అక్క, పృథ్వీబాబు మాటల్లో నీ మీద ప్రేమ కనిపించట్లేదా నీకు? ఎన్నోసార్లు పున్నమిని చేసుకోవాలంటే రాసి ఉండాలి. పున్నమిని ఎవరు చేసుకుంటారో గాని చాలా అదృష్టవంతులు, లక్కీ ఫెలో అని చెప్తూ ఉంటారు కదక్క. పృథ్వీబాబుకి నీ మీద ప్రేమ లేకుండానే అదంతా మాట్లాడతారా చెప్పు? రే, నిజంగా వకీల్ సాబ్కి నా మీద ప్రేమ ఉందంటావా? ఖచ్చితంగా ఉంటుందక్క, నేను చెప్తున్నాను కదా. నువ్వు చెప్పేసే అక్క. నాకెందుకు భయంగా ఉందిరా. ఇంక నిన్ను ఎవ్వరు కాపాడలేరక్క, పో. ఏ సరే, నేను చెప్తాను. అది అలా ఉండాలి. ఇది కనుక పృథ్వీకి ప్రపోజ్ చేసిందంటే వీళ్ళు లవ్ డ్యూయెట్లు వేసుకుంటారు. నేను మాత్రం లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ వింటూ నిద్రలేని రాత్రులు గడపాలి. అలా జరగడానికి వీల్లేదు. ఎలాగైనా ఇది పృథ్వీకి లవ్ ప్రపోజ్ చేయకుండా ఆపాలి.
ఓ,